హై గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ స్టడీ అట్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్ భాగంగా ఇది 9th వీడియో అండి. దట్ ఈస్ లుకప్ వాల్యూ వర్సెస్ రిలేటెడ్ ఇన్ డాక్స్ కంపల్సరీ క్వశ్చన్. ఈ మీ ఇంటర్వ్యూ కొంచెం కాంప్లెక్స్ చేయాలని ల్యాండ్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతుంటారు. సో ప్రతి ఈజీ, ఐ మీన్ డిఫరెన్స్ అయితే దగ్గరగానే ఉంటుంది. స్మాల్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఆ డిఫరెన్స్ ఏందో మనం తెలుసుకుందాం. ఓకేనా? అంటే రెండు ఒకేలాగా ఉంటాయి, బట్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. లెట్స్ వర్క్ ఆన్ దట్ డిఫరెన్స్. బిఫోర్ దట్ కొంచెం డెఫినేషన్ చూద్దాం. దాని తర్వాత క్విక్గా డెమో అయితే వెళ్ళిపోతాం. ఓకే? సో బోత్ ఆర్ ఈజీ టు రిట్రీవ్ ద కాలమ్ ఫ్రమ్ ఆన్ దట్ టేబుల్. లైక్ రిలేటెడ్ ఫంక్షన్ అయినా లుకప్ అయినా ఒక కాలమ్ని మనం తీసుకురావడానికి మనం చేస్తుంటాం వేరే టేబుల్ నుంచి. ఓకే, బట్ హీర్ ఇస్ ఎ క్యాచ్. సో రిలేటెడ్ ఫంక్షన్ రిట్రీవ్స్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్. ఓకే, ఒక టూ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉంటేనే రిలేటెడ్ ఫంక్షన్ అయితే వర్క్ అవుతుంది. బట్ లుకప్ వాల్యూ ఫంక్షన్కి ఎటువంటి రిలేషన్షిప్ అయితే అవసరం లేదండి. ఇది ఒక్కటే మనకి కావాల్సింది అనమాట. ఓకే, ఇది ఎలా వర్క్ అయితే ఏంటంటే మీకు ఒకసారి డెమో చూద్దాం. ఓకే, దానికి ముందు నేను మీకు ఒకసారి నేను మీకు వైట్ బోర్డ్ చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది రిలేటెడ్ ఫంక్షన్ అండి. ఓకే, రిలేటెడ్ ఫంక్షన్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, టూ టేబుల్స్ ఉంటాయి. లైక్ దిస్ ఇస్ టేబుల్ 1 T1, దిస్ ఇస్ టేబుల్ 2 T2. ఓకే, ఈ టూ టేబుల్స్ మధ్యన రిలేషన్షిప్ ఉంటే లైక్ 1 to many. సో ఉంటే కనుక, ఆర్ మెనీ టు 1 ఉంటే కనుక వీ కెన్ వర్క్ ఫర్ రిలేటెడ్ ఫంక్షన్. బట్ వితౌట్ ఎనీ రిలేషన్షిప్, సో ఇట్స్ లైక్ లుకప్ వాల్యూ. ఓకే, లుకప్ వాల్యూ. ఓకే, సో ఈ టూ టేబుల్ T1, T2, సో దేర్ ఈస్ నో రిలేషన్షిప్ ఏమి లేదు ఈ టూ టేబుల్స్. బట్ స్టిల్ ఐ కెన్ ఏబుల్ టు గెట్ దిస్ కాలమ్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో దట్స్ ద మ్యాజిక్ హియర్, దట్స్ ద క్యాచ్ హియర్. సో ఈ టేబుల్ ఉన్న కాలమ్ నేను ఇక్కడ తీసుకురాగలుగుతాను వితౌట్ రిలేషన్షిప్. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే విచ్ వన్ ఈస్ బెటర్? ప్రిఫరబుల్ అంటే ఆల్వేస్ ప్రిఫరబుల్ ఇస్ రిలేటెడ్ ఫంక్షన్. ఎందుకంటే రిలేషన్షిప్ అయితే ఉంటే కదా, దట్స్ అ మెయిన్ అవర్ ఫండా కదా. సో బిట్వీన్ టూ టేబుల్స్ దేర్ షుడ్ రిలేషన్షిప్ షుడ్ బి దేర్ కదా మనకి. అలా ఉన్నప్పుడే మనకి ఈ విజువల్లో కాదు, ఎనీ విజువల్లో మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో రిలేషన్షిప్ లేకుండా మీకు ఏమవుతుంది? అఫ్కోర్స్ వాల్యూ వస్తుంది, బట్ నో యూస్ కదా మీరు. సో టేబుల్లో వాల్యూ ఉంటుంది, బట్ వితౌట్ రిలేషన్షిప్, సో వాట్ యూ కెన్ ఏబుల్ టు అచీవ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే? నథింగ్ కదా. బట్ సినారియోస్లో కొన్ని అయితే యూస్ చేస్తాం, బట్ ద వన్ విచ్ వన్ ఈస్ ప్రిఫరబుల్ అని అడిగితే ఇంటర్వ్యూలో ఆబ్వియస్లీ రిలేటెడ్ ఫంక్షన్ ఇస్ ద ప్రిఫరబుల్ వన్. ఓకే, ఇదే మనం ఎక్కువ యూస్ చేస్తుంటాం రిలేటెడ్ ఫంక్షన్. మీకు అర్థమైంది కదా. సో ఇఫ్ దెర్ ఇస్ రిలేషన్షిప్ దెన్ ఓన్లీ దిస్ రిలేటెడ్ ఫంక్షన్ వర్క్స్. ఇఫ్ దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బట్ స్టిల్ ఇట్స్ గోనా వర్క్ అనమాట. సో ఇది మళ్ళీ కూడా ఏంటంటే, మళ్ళీ మనకి ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంటే కనుక మనకి ఈ రిలేటెడ్ ఫంక్షన్ వర్క్ అవ్వదు. సో రిలేటెడ్ ఫంక్షన్ ఓన్లీ వర్క్ ఆన్ ఓన్లీ ఫర్ యాక్టివ్ రిలేషన్షిప్. ఓకే, సో యాక్టివ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. ఇన్యాక్టివ్ ఉంటే వర్కౌట్ అవ్వదు అనమాట. ఓకే, ఇది ఒకటి క్యాచ్ ఉంది. మళ్ళీ లైక్ మెనీ టు మెనీ వర్కౌట్ అవ్వదు. చాలా సినారీస్ ఉన్నాయి, బట్ ద థింగ్ ఈస్ మెయిన్ ఆన్సర్ ఏం చెప్పాలంటే, సో ఇట్ వర్క్స్ ఓన్లీ విత్ రిలేషన్షిప్. వితౌట్ రిలేషన్షిప్ ఆల్సో ఇట్ వర్క్స్. ఇది లుకప్ వాల్యూ అనమాట. ఈ ఒక్క క్యాచ్ అనేది మీకు కరెక్ట్గా చెప్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒకసారి మనం డెమో చూద్దాం. డెమో చూస్తే మనకి ఈజీగా అర్థమైంది. మీ పాయింట్ అర్థమైంది కదా. విత్ రిలేషన్షిప్, వితౌట్ రిలేషన్షిప్ లుకప్ వాల్యూ. ఓకేనా? సో సింపుల్గా టూ టేబుల్స్ అయితే తీసుకున్నాను. వన్ యాజ్ యూజువల్గా డిమ్ ప్రొడక్ట్ అండ్ ఫ్యాక్ట్ అండ్ ఇట్ సేస్ ఇట్స్ కనెక్టెడ్ లైక్ 1 to many. అండ్ ద థింగ్ ఇస్ దట్ సో రిలేటెడ్ ఫంక్షన్ ఓన్లీ వర్క్స్ ఆన్ మెనీ సైడ్ ఆఫ్ ద టేబుల్. ఓకే, మనం మెనీ సైడ్ ఆఫ్ ద టేబుల్ మనం వర్క్ చేసుకుంటాం. ఇక్కడైతే మనం చేయలేం. ఇక్కడ రాయాలంటే మనం డిమెన్షన్ ప్రొడక్ట్ రాయాలంటే మనం వీఆర్ గోనా యూజ్ ద రిలేటెడ్ టేబుల్ అనమాట. ఒక క్యాచ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ క్రియేట్ వన్. నేనేం చేద్దాం అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కలర్ కాలమ్ నేను ఇక్కడ తీసుకొస్తున్నాను. సమ్ XYZ రీజన్స్తో నేను కలర్ కాలమ్ కూడా నాకు ఇక్కడ అవుతూ నాకు ఇక్కడ కావాలనుకుంటా ప్యాకింగ్ సైజ్ టేబుల్స్లో. సో హౌ కెన్ ఐ బ్రింగ్ దిస్ వన్? సింపుల్. ఓకే, లెట్స్ క్రియేట్ హియర్ న్యూ కాలమ్ నేమ్. ఓకే, కాలమ్ నేమ్ అంటే ఇక్కడ మనకి క్యాల్కులేటర్ కాలమ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వీఆర్ బ్రింగింగ్ ద కాలమ్ ఫ్రమ్ డిమెన్షన్ టేబుల్ టు ఫ్యాక్ట్ టేబుల్. ఓకేనా? సో నేను CLR నేమ్ అని రాస్తున్నాను. ఓకేనా? నేమ్ రాస్తున్నాను, కలర్ నేమ్ అని రాస్తున్నాను. ఓకేనా? ఫర్ టైం బేక్ ఇన్స్టాల్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇంక్రీజ్ దిస్. సో లెట్ మీ ఇంక్రీజ్ దిస్ అంటే కలర్ ప్లస్. ఓకే, నేను కంట్రోల్ నేను ప్లస్ క్లిక్ చేస్తున్నాను. సో దట్ యూ కెన్ ఏబుల్ టు సీ ద కోడ్ అనేది మీకు ఈజీగా అర్థమైపోయి. ఓకేనా? జూమ్ అవుట్లోకి లేకుండా. యా, సో నేను ఏం చేస్తాను, నాకు ఇప్పుడు కావాలంటే దెన్ ఐఎమ్ గోన్ యూస్ రిలేటెడ్ ఫంక్షన్. సో రిలేటెడ్ ఫంక్షన్స్ ఆల్వేస్ చెక్స్ ఫర్ నెక్స్ట్ టేబుల్. అంటే ప్రొడక్ట్ టేబుల్కి వెళ్తాం. ప్రొడక్ట్ టేబుల్ నాకు ఏం కావాలి? కలర్ కావాలి. లైక్ దిస్ ఈస్ వన్ ఐ నీడ్. ఓకే, సో దిస్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు గెట్ మీ ద కలర్ నేమ్ ఇన్ టు దిస్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్. అంటే ఇక్కడ ఉన్న కాలమ్ని ఇక్కడ తీసుకొస్తున్నాం. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ జస్ట్ గో టు మన ప్యాటర్న్ సెల్ టేబుల్కి వెళ్దాము. సరే, మనకి కలర్ అయితే వచ్చింది. అఫ్ కోర్స్ మీకు చాలా అయితే ఉన్నాయి. చూడండి, కలర్స్ అయితే మీకు వచ్చేసింది కదా. సో కలర్స్ మనం సక్సెస్ఫుల్ తెచ్చుకున్నాం. సో ద సేమ్ థింగ్ ఐ గోనా గెట్ విత్ లుకప్ వాల్యూ ఆల్సో. ఓకే, బట్ లుకప్ వాల్యూ ఏం చేస్తున్నాను చూడండి, నేను ఇక్కడ రిలేషన్షిప్ అనేది కట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ చేస్తున్నాను.
సో దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ నౌ దిస్ 2 టేబుల్స్. ఆఫ్ కోర్స్ ఇది మీరు అనుకోవచ్చు ఇది ఎలా వస్తుంది, ఆల్రెడీ మనకి చూడండి ఎర్రర్ వస్తుంది. సో బికాస్ మనకి ఇక్కడ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ అని లేదనమాట. సో యాజ్ యూ సీన్ మీరు చూసారు కదా. సో డిమ్ ప్రోడక్ట్కి అండ్ ఫ్యాక్ట్ ఇండెక్స్ టేబుల్ దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ 2 టేబుల్స్. సో సిన్స్ మన రిలేటెడ్ ఫంక్షన్ తెలుసుకున్నాం కదా, ఇట్స్ గోనా వర్క్ విత్ ఓన్లీ బికాస్ ఇక్కడ తెలుసుకున్నాం కదా ఇక్కడ పీపీటీయా. సో వీ నో దట్. సో ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ దట్ టేబుల్. సో మనకి రిలేషన్షిప్ ఉన్నప్పుడే మనకి ఇట్స్ గోనా వర్క్ అనమాట. సో ఒక రిలేషన్షిప్ అనేది లేదు. సో బై ద ఎండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ చూడండి మనకి వెరీ గో ఓకే. చూడండి ఇక్కడ రిలేషన్షిప్ అనేది మనకి లేదు. సో ఇట్స్ మనకి ఫెయిలింగ్ అనమాట. చూసారా కట్ చేస్తాం ఫెయిల్ అవుతుంది. బట్ స్టిల్ లుకప్ వాల్యూ అనేది మనకి రిలేషన్షిప్ లేకపోయినా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో అది ఎలాగ ఒకసారి చూద్దాం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో లెట్స్ గో టు ఫ్యాక్ట్ అండ్ సెల్స్ టేబుల్ న్యూ కాలమ్ క్రియేటింగ్ హియర్ లుకప్ వాల్యూ. ఓకే టెస్ట్ అని రాస్తాం. ఓకే సంథింగ్. సో కంట్రోల్ మైనస్ మైనస్. ఓకే కొంచెం ఈజీగా అర్థమైతే ముందు నేను ఇట్లా రాస్తాను, దానిలో వదిలేస్తాను. ఓకే సో లుకప్ వాల్యూ. సో లుకప్ వాల్యూ చూడండి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తుందో. ఓకే ఇట్లా వస్తుందా లుకప్ వాల్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఏ కాలం కావాలి. సో టార్గెట్ కాలం. సో డిజైర్డ్ కాలం కావాలి. సింటాక్స్ చూడండి మీకు అర్థమైతే. ఓకే అది జూమ్ చేయడం వల్ల మీకు కనిపించట్లేదు. బట్ లుకప్ వాల్యూలో రిజల్ట్ కాలం అంటే మనకి ఏం కావాలి, నాకు ఇప్పుడు కలర్ కాలం కావాలి. ఓకే రిజల్ట్ కాలం ఇస్ డిమ్ ప్రోడక్ట్ కలర్లో. సెర్చ్ కాలం నేమ్ అంటే దేని బేస్ మీద. సో దేని బేస్ మీద కీ కామన్ కీ కావాలన్నమాట. ఇక్కడ కామన్ కీ అండ్ వేరే టేబుల్ కామన్ కీ అయితే ఖచ్చితంగా కావాలి. ప్రోడక్ట్ కీ ఇస్ ద కామన్ కీ ఇన్ ద బోత్ టేబుల్స్. దెన్ వీ గోనా రిట్రీవ్ దిస్ వన్ అనమాట. ఓకే చూద్దాం. సో డిజైర్డ్ కాలం మీద నాకు కలర్. ఓకే కలర్ అని రాద్దాం. ఓకే డిమ్ ప్రోడక్ట్ కలర్ దేర్ యు గో. అండ్ నెక్స్ట్ మనకి ఏం కావాలి, సెర్చ్ కాలం నేమ్ దేని మీద, ప్రోడక్ట్ కీ. ఓకే ప్రోడక్ట్ కీ ఇస్ ద సెర్చ్ కాలం ప్రోడక్ట్ కీ బికాస్ దట్ ఈస్ ద కామన్ కీ బిట్వీన్ 2 టేబుల్స్ అనమాట. ఓకే నెక్స్ట్ ఫ్యాక్ట్లో ప్రోడక్ట్ కీ అనమాట. ఓకే అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కీ అని రాద్దాం ఫ్యాక్ట్లో. యా వెరీ గుడ్. సో దట్స్ ఇట్ అండి. ఓకే సో ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఈ 2 టేబుల్స్లో దేర్ ఇస్ దిస్ ద కామన్ కీ బిట్వీన్ దిస్ ఇస్ ద డిజైర్డ్ కాలం ఐ నీడ్. కలర్ కాలం ఈస్ ద డిజైర్డ్ కాలం ఐ నీడ్. అంతే కదా, ఏ కలర్ కావాలో నాకు కావాలి అది. ఓకే లైక్ బ్లూ గ్రీన్ సంథింగ్. బట్ ఆన్ విచ్ బేసిస్ ఐ నీడ్ టు సెర్చ్ అనమాట. ఆన్ దిస్ బేసిస్ ప్లీజ్ సెర్చ్ మీ అండ్ పాయింట్ అవుట్ మీ ద కలర్ కాల్. దట్స్ ఇట్. మనం కొత్తగా ఇక్కడ ఏం చేయట్లేదు చూడండి. నథింగ్ ఈస్ న్యూ హియర్, నథింగ్ ఈస్ కాంప్లెక్స్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈ కొన్ని సింటాక్స్ ఆడగానే మీకు కొంచెం ఏదో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఇనిషియల్లీ. ఐ కెన్ అండర్స్టాండ్ బట్ సింపుల్ అండి. ఓకే చూడండి మీకు ఈజీగా అర్థమయ్యేది చెప్పాను. ఓకే సో లుకప్ వాల్యూలో ఫస్ట్ దిస్ ఇస్ ద డిజైర్డ్ కాలం ఐ నీడ్. ఓకే దిస్ ఈస్ ద డిజైర్డ్ కాలం. ఓకే డిజైర్డ్ కాలం ఆర్ టార్గెట్ కాలం. ఓకే సేమ్ థింగ్. ఓకే అండ్ దిస్ ఇస్ సెర్చ్ కీ ఆన్ వేర్ సెర్చ్ చేయమని చెప్తున్నాను. ఓకే అండ్ సెర్చ్ వాల్యూ. దట్స్ ఇట్. సో కొత్తగా ఏమన్నా చేయలేదు. లెట్స్ గోనా క్రియేట్ దిస్ వన్. ఓకే క్రియేట్ చేస్తే మనకి ఏమైనా చూడండి వితౌట్ రిలేషన్షిప్ ఐ గోనా గెట్ దిస్ వన్. చూడండి యా వచ్చేసింది చూసారా. మనకి ఎర్రైతే రాలేదు చూడండి. సంథింగ్ ఇస్ కేమ్ లైక్ కావాలంటేను లైక్ ఓన్లీ ఐ వైస్ స్మాల్ లైక్ బ్లాక్ కలర్ ఎనీథింగ్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. చూసారు ఇది ఎర్రర్ వచ్చింది బట్ ఇది రావట్లేదు. దట్స్ ద రీజన్ మనకి రిలేషన్షిప్ లేకపోయినా కూడా లుకప్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే బట్ ఎండ్ ఆఫ్ ద డే విచ్ వన్ ఇస్ ద బెస్ట్, ఆబ్వియస్లీ మనకి రిలేటెడ్ ఈస్ ద బెస్ట్ వన్. వై బికాస్ చూడండి దెన్ ఈ టేబుల్ నుంచి దీనివల్ల ఓకే బట్ నాకేమవుతుంది ఇక్కడ చూడండి దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే లుకప్ వాల్యూ అయితే వచ్చింది బట్ థింగ్ ఇస్ దట్ రైట్ నేను ఈ టేబుల్కి రిలేషన్షిప్ అనేది నాకు వర్కౌట్ అవ్వదు అనమాట. ఓకే చూడండి ఈ టేబుల్కి మనకి రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అయితే అవ్వచ్చు. చూడండి ఏమంటే చూడండి దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ 2 టేబుల్స్. బట్ అదే మనకి చూడండి ఇక్కడ మనకి ఉంటే కదా దెర్ ఇస్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, వీ కెన్ ఏబుల్ స్లైస్ అండ్ రైస్ కదా. సో దట్స్ చేంజ్ హియర్. క్యాచ్ ఏంటంటే సింపుల్ అండి. ఓకేనా వితౌట్ రిలేషన్షిప్ లుకప్ కూడా రిట్రీవ్ ద వాల్యూస్ బట్ రిలేటెడ్ ఫంక్షన్ దేర్ షుడ్ బి రిలేషన్షిప్ బిట్వీన్ 2 టేబుల్స్. అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే చాలా ఉన్నాయి లైక్ ఇట్ నాట్ వర్క్ ఫర్ మెనీ టు మెనీ, రిలేటెడ్ ఫంక్షన్ నాట్ వర్క్ ఫర్ మెనీ టు మెనీ అండ్ లైక్ అండ్ యాక్టివ్ రిలేషన్షిప్కి వర్క్ అవుతుంది చాలా ఉన్నాయి. బట్ ద క్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఈ క్యాచ్ ఒక్కటి చెప్తే చాలు ఇంటర్వ్యూలో. దట్స్ ఇట్. ఓకే చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. రీసెంట్గా అడుగుతున్నారు ఇది ఫ్రీక్వెంట్గా. చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. వెరీ గుడ్ థ్యాంక్ యూ.